మీరు అంటున్నారు పూలే గారి యొక్క ఆశయ సాధన కోసం కేసీఆర్ గారు నిరంతర కృషి చేసిండ్రు. దీంట్లో ఈరోజు 10 సంవత్సరాలుగా గుర్తుకు రాని బీసీ నినాదం ఈరోజు కవిత గారికి ఎందుకు గుర్తుకొచ్చిండ్రు అనేటువంటి మాటలు ఏదైతే ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడుతారు, వాళ్ళకి ముందు తెలవాల్సింది ఏంటంటే బీసీలకి టికెట్లు కేటాయించడంలో కూడా, లేదా బీసీ వర్గాన్ని ముందుకు నడిపేందుకు కూడా పూలే ఆశయ సాధన, ముఖ్యంగా విద్య అనేటువంటిది పూలే గారి యొక్క ఆశయం. అణగారిన వర్గాలకి విద్యను అందించడం అనేటువంటిది. అలాంటి విద్యా బోధనలో కేసీఆర్ గారు అనేక గురుకులాలను ఏర్పాటు చేసి పూలే గారి ఆశయ సాధన కోసం పనిచేసింది. అంతేకాకుండా పూలే పేరుతోని ఓవర్సీస్ స్కాలర్షిప్లు 20 లక్షల వరకు ఓవర్సీస్ స్కాలర్షిప్లు ఇచ్చినటువంటి ఘనత కూడా ఈరోజు కేసీఆర్ గారిది. కాబట్టి ఈరోజు పూలే ఆశయాల గురించి వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు మాపై విమర్శలు చేయడం అనేది ఆకాశం మీద ఉమ్మేయడం లాంటిది. ఆకాశం మీద ఉమ్మేస్తే తిరిగి వాళ్ళ మీద పడుతుంది అనేది కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలియాలి. కాంగ్రెస్ పార్టీ ఎప్పటికప్పుడు బీసీలను అణచివేత ధోరణికి గురి చేసింది. దానికి నిదర్శనమే ఈరోజు వాళ్ళ క్యాబినెట్లో బీసీలకు ఎంత ప్రాధాన్యత ఉందో అక్కడే తెలుస్తుంది. కాబట్టి బీసీ నినాదం అనేటువంటిది ఏదైతే ఉందో, పెరుగుతున్నటువంటి వారి యొక్క సంఖ్య ప్రకారం వారికి సమాన హక్కులు కల్పించాలి. ఎందుకంటే వాళ్ళ సంఖ్యకి అనుకూలంగా వాళ్ళకి న్యాయం జరుగుతలేదు అనేటువంటి ఎక్కడో ఒక భావన కలిగింది. కాబట్టి వాళ్ళకి సమాన న్యాయం జరిగినప్పుడే ఈ రాష్ట్ర అభివృద్ధి కానీ దేశ అభివృద్ధి కానీ జరుగుతుంది. కాబట్టి బీసీలకి ప్రాధాన్యత కల్పించాలనేటువంటి ఒక నినాదాన్ని కవిత గారు 42% రిజర్వేషన్ కల్పిస్తున్నాం, కేంద్రం మీద ఒత్తిడి ఇస్తామని చెప్పి ఢిల్లీలో పోయి కూడా ధర్నా చేయడం. 42% రిజర్వేషన్ కల్పించడం అనేటువంటిది ఏదైతే ఉందో ఆచరణలో కనబడాలి. ఈరోజు రిజర్వేషన్ మేము పాస్ చేసినాము ఇస్తాము అనేటువంటి నినాదమే తప్ప వీళ్ళంతటా వీళ్ళగా బీసీలకి ఎంతమందికి ఈరోజు కాంగ్రెస్ పార్టీ టికెట్లు ఇచ్చింది, అలాగే బీసీ నాయకులను ఎంతమందిని ఈరోజు కార్పొరేషన్ చైర్మన్లుగా నియమించిందో ఒకసారి లిస్ట్ తీసుకుంటే అర్థమైపోతుంది వాళ్ళు ఎంతవరకు బీసీలకి ప్రాధాన్యత ఇస్తున్నారు అనేది. అంటే ఎస్సీలకు ఎస్సీ రిజర్వేషన్ కల్పిస్తున్నాం, గవర్నర్ ఆమోదం కూడా పొందింది. ఏ రాష్ట్రంలో దేశంలో ఏ రాష్ట్రంలో ఏది మేము చేస్తున్నాం, బీసీలకు కూడా 42% రిజర్వేషన్ వచ్చే వరకు కొట్లాడతామని చెప్పి మాట్లాడుతున్నాం. అదే అంటున్నాం కదా, మా ఆచరణలో చూపించమనండి. ఇప్పుడు ఎస్సీ ఎస్టీలు అదే అంటున్నారు మీరు రిజర్వేషన్ గురించి. అంతెందుకు వాళ్ళ పార్టీ రాజకీయ కోణంలోనే ఆలోచించుకుంటే ఈరోజు మీరు చూడొచ్చు, చాలా పార్టీ కోసం కష్టపడినటువంటి వ్యక్తి ఒకతను ఉన్నాడు. మొన్న రీసెంట్లీ ఆయనకి ఎమ్మెల్సీ వచ్చింది, అద్దంకి దయాకర్ గారు. ఆయన కాంగ్రెస్ పార్టీలో, అది బీఆర్ఎస్ అయినప్పటికీ కూడా ఆయన కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘంగా ఆయన పార్టీ యొక్క ఎదుగుదల కోసం పనిచేసిండు. కానీ ఒక సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు ఆయనని అణచివేత ధోరణికి గురి చేసిండ్రు. అలానే ఆ సామాజిక వర్గం తప్పని నేను అనడం లేదు, కొందరు ఆ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు. అప్పుడు రాజగోపాల్ రెడ్డి గారు బీజేపీలోకి వెళ్ళిండ్రు కాంగ్రెస్ని వదిలి. కోమటిరెడ్డి గారు తమ్ముడు గెలుపు కోసం ప్రచారంలో దూరం ఉండే. మరి అలాంటి టైంలో పాపం అద్దంకి దయాకర్ గారు కాంగ్రెస్ క్యాంపెయినర్గా వెళ్ళి పాపం అక్కడ ప్రచారం చేసిండ్రు. అలాంటి వ్యక్తికి కనీసం క్యాబినెట్లో కూడా చోటు దొరకలేదు. లాస్ట్కి ఏ కోమటిరెడ్డి వెంకటరెడ్డిని అయితే ఆ రోజు ఆయన దూషించిండో ఆ కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలిసేదాకా కూడా ఈరోజు ఆయనకి ఎమ్మెల్సీ అనౌన్స్ కాలేనటువంటి పరిస్థితి. అంటే మీరు అక్కడ చూడొచ్చు వీళ్ళు ఆచరణలో ఉన్నది ఏంది, రిజర్వేషన్లు పెట్టుకోవడము, మేము పైన ప్రేమలు చూపించడం కాదు. వాళ్ళకి ఎప్పుడైతే నువ్వు రాజకీయంగా కూడా సమాన హక్కు కల్పిస్తావో, రాజ్యాధికారంలో కూడా వాళ్ళ యొక్క బడుగు బలహీన వర్గాల యొక్క పాత్ర ఎప్పుడైతే కీలకంగా మారుతుందో అప్పుడే నిజంగా వాళ్ళు కాంగ్రెస్ అన్నటువంటి సమాజ స్థాపన కానీ ప్రజాపాలన జరగడంలో కానీ ఇది ఉంటుంది. కానీ ఆచరణకు వచ్చేసరికి సున్నా. నీతులు చెప్పమంటే శుద్ధ నీతులు 100 చెప్తారు, కానీ ఆచరణలో సున్నా. అంటే ప్రధానంగా ఇప్పుడు 3 పార్టీలు బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ బీసీల గురించి ప్రస్తావిస్తున్నాయి. అంటే బీసీలు అందరూ ఏకమవుతున్నారు, చైతన్యం అని చెప్పి బీసీలు ఇప్పుడు గుర్తుకొస్తుంటారు, లేకుంటే బీసీల పట్ల చిత్తశుద్ధి ఉందా? బీసీల పట్ల చిత్తశుద్ధి అనేది ఒకటి ఏంటంటే, ఏదైనా కూడా ప్రజల నుండే విప్లవం వాయిస్ ఏదైతే ఉందో ఒకళ్ళ నుండే మొదలవుతుంది. కాబట్టి బీసీలో ముఖ్యంగా ఇది ప్రజలు ఖచ్చితంగా వాళ్ళకి జరుగుతున్నటువంటి ఏదైతే బీసీల సంఖ్య ఎక్కువ ఉండడము, వాళ్ళ సంఖ్యకు అనుకూలంగా వాళ్ళు ఏదైతే ఈరోజు దేశాభివృద్ధిలో బీసీల యొక్క ప్రాధాన్యత ఏ రకంగా ఉందో తగిన దానికి ప్రాధాన్యత దొరకట్లేదు, వాళ్ళ సంఖ్యకు తగిన ప్రాధాన్యత దొరకట్లేదని బీసీలలో ఈ యొక్క వాదం పుట్టింది. కాబట్టి ప్రజలందరూ కూడా సమానత్వాన్ని కోరుకున్నప్పుడు ఖచ్చితంగా ప్రతి రాజకీయ పార్టీకి, అది బీఆర్ఎస్ కానీ, అది బీజేపీ కానీ, అది కాంగ్రెస్ కానీ, ఖచ్చితంగా ప్రజల మ్యాండేట్కి తల వంచాల్సిందే. అది న్యాయం ఉన్నప్పుడు ఖచ్చితంగా దానికి అనుకూలంగా పనిచేయాల్సిందే. కాబట్టి అదే బీఆర్ఎస్ పార్టీ కూడా చేస్తుంది. అంటే ఎన్నికల టైంలో బీసీ ముఖ్యమంత్రి అని బీజేపీ అన్నది, ఇప్పుడు బీసీ అధ్యక్షుడు అని కూడా అంటుంది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఏమో బీసీలకు అధ్యక్ష పదవి ఇచ్చినాం అని చెప్తుంది. మరి బీఆర్ఎస్ ఏం చెబుతుంది? బీసీలో అధ్యక్ష పదవి ఇచ్చినాం అనేటువంటి కంటే రేవంత్ రెడ్డి సంవత్సరంన్నర పరిపాలన ప్రజలు చూసిండ్రు ఆల్రెడీ. ఏ రకంగా ఉందో ప్రజల ఇంటింటికి వెళ్తే కూడా కనీసం 5 ఇంట్లోకి వెళ్తే 5గురు తిట్టే పరిస్థితే ఉంది. కాబట్టి నిజంగా ఆయనకు బీసీల మీద చిత్తశుద్ధి ఉంటే పీసీసీ చూపించి పక్కన కూర్చోబెట్టుకునే దానికంటే
బట్టి విక్రమార్క గారికి కానీ లేదంటే ఆయన కన్నా ముఖ్యమంత్రి పదవి అప్పచెప్పమని చెప్పండి. ఒకవేళ నీతి నిజాయితీ ఉంటే సంవత్సరంన్నరలో ఎట్లాగైనా అటర్ ఫ్లాప్. ఇంకా ఆయన ఓపెన్ గా చెప్పుకుంటుండు ఇంకో వచ్చే 5 సంవత్సరాలు కూడా మీ అన్న కొడంగల్లో చెప్తున్నాడు. కొడంగల్ ప్రజలకి ఆయన ఒక ఎమ్మెల్యే. అక్కడ కొడంగల్లో ముఖ్యమంత్రి ఏమని చెప్తాడు, ఇంకో 5 సంవత్సరాలు కూడా నేనే ఉంటా ముఖ్యమంత్రి, దాంట్లో ఎటువంటి డోకా లేదు. అంటే ఆయనకి ఎంత అహం ఉందనేది మీరు అర్థం చేసుకోండి. ఆయన లోపల బీసీ అనే నినాదం మీద ప్రేమ ఉండుంటే వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక బీసీ ముఖ్యమంత్రి అవుతాడు అని చెప్పాలి. కానీ అదే కొడంగల్లో పోయి బీసీ ముఖ్యమంత్రి అంటలే, వచ్చే 5 ఏళ్ళకు కూడా నేనే ముఖ్యం అంటే ఎంత అహంకారం ఉందనేటువంటిది ముఖ్యమంత్రి వాయిస్లోనే బీసీల పట్ల ఎంత గౌరవం ఉందనేది అక్కడే తెలుస్తుంది. ఇంకోటి భారతీయ జనతా పార్టీకి వస్తే మరి ఈటెల రాజేందర్ గారు మరి వాళ్ళ బీసీ నినాదం అది ఇదని అది జరిగేది ఎంతవరకు వాస్తవమో తెలియదు, కానీ ప్రచారాలు పుకారాలు అయితే జరుగుతుంది. అంటే ఈ 10 ఏళ్లలో బీసీలకు బీఆర్ఎస్ చేసింది ఏంది, ఈ ఏడాది నెలలు కాంగ్రెస్ చేయండి? ఇప్పుడే నేను చెప్పిన బీసీల యొక్క ముఖ్య హక్కుల సాధన కోసం కానీ, మొన్న మేము ఇచ్చినటువంటి మున్సిపల్ ఎలక్షన్స్ కానీ, ఇక్కడ జిహెచ్ఎంసీ కౌన్సిలర్ ఎలక్షన్లో కానీ మహిళలకి బీసీలకి కీలక ప్రాధాన్యత ఇచ్చింది. అది మీరు లిస్ట్ వైజ్ కూడా చూసుకోవచ్చు. రెండోది వచ్చేసి బీసీ నినాదాన్ని పూలే గారి పేరుతోని బీసీ ఓవర్సీస్ స్కాలర్షిప్లను కూడా మేము ఇంట్రడ్యూస్ చేసుకోవడం జరిగింది. ఎంతమంది బెనిఫిషియర్స్ ఉన్నారు అనేది కూడా లిస్ట్ అవుట్ చేసుకొని మీరు చూసుకోవచ్చు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం సంవత్సరంన్నరంలో ఎంతమందికి స్కాలర్షిప్లు ఇచ్చింది, ఎంతమందికి బీఫామ్లు ఇచ్చి బీసీలను ప్రోత్సహించింది అనేది తేల్చుకుంటే అక్కడ అర్థమైపోతుంది మేమేం చేసినాం వాళ్ళమేం చేసాం. ఈ హెచ్సివి భూముల విషయంలో కేటీఆర్ గారి మాటల గురించి అంటున్నారు, పిచ్చి బట్టి మాట్లాడుతూ మెంటల్ హాస్పిటల్కి పంపించాలని చెప్పి మాట్లాడుతున్నారు కాంగ్రెస్ నాయకులు కొంతమంది. ఎట్లా చూడొచ్చు? ఇప్పుడు ఒకటి, మెంటల్ హాస్పిటల్ ఎవరిని పంపించాలనేది ప్రజలు నిర్ణయిస్తారు. 3.5 సంవత్సరాలు ఉంది ఇంకా ఉన్నాయి. 3 సంవత్సరాలు కూడా కనీసం ఇచ్చిన 6 గ్యారెంటీలను ఫిల్ఫిల్ చేసుకోమంటే డబ్బులు లేవంటారు. సరే, డబ్బులు సంపద సృష్టించడం అంటే సంపద అమ్మడం అనుకుంటారు వాళ్ళు. కాబట్టి దానికి అడవులను అమ్మేదాకా పోయిన అంటే హెచ్సియు ఏదైతే ఉందో అది మొత్తం కూడా అటవీ శాఖ ఉన్నటువంటి ప్రాంతం. అక్కడ యానిమల్స్ ఉన్నాయి, వన్యజీవులు ఉన్నాయి. వాటికి ఇబ్బంది కలిగించే విధంగా ఏది కూడా చేయకూడదు. గుంటనక్కలు అంటే ఎవరండి? గుంటనక్కలు వాళ్ళే. ఇప్పుడు అక్కడికి హెచ్సియుకి వచ్చి అదే ఒకసారి లోపలికి వచ్చి ఒకసారి మాట్లాడి పొమ్మనండి, సీఎం హోదాలని రమ్మనండి. గేట్ దాటి మళ్ళీ తిరిగి క్యాంప్ ఆఫీస్కి పోగలుగుతాడా ముఖ్యమంత్రి? ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రి. ప్రజలు ఏది అక్కడ ఆల్రెడీ విద్యార్థులు ఆగ్రహంతో ఉన్నారు. అక్కడ ఆల్రెడీ జీవులు చనిపోతున్నాయి, అక్కడ కనబడుతున్నాయి. అయినా కూడా మీరు తప్పుగా ప్రొపగేట్ చేసి ఇక్కడివి కావని చెప్పే మాట మాట్లాడుతున్నారు. మీరు అక్కడికి రండి, హెచ్సియుకి రండి. మీకు అంత భయం ఎందుకు? మీరు ఒక ముఖ్యమంత్రి హోదాలో హెచ్సియుకి వచ్చి చూపించండి. గుంటనక్కలు ఏడున్నాయి, జింకలు ఏడున్నాయి, అన్ని ఆటోమేటిక్ కనబడుతున్నాయి. గుంటనక్కలు అక్కడెక్కడ కాదు, మీ పార్టీలో గుంటనక్కలు ఉన్నాయి. మీరు అడ్డగాడిదల్లాగా దున్నపోతుల్లాగా 6 గ్యారెంటీలు అమలు చేయకుండా కేవలం రాహుల్ గాంధీ, సోనియా గాంధీని మెప్పించడం కోసం లేదా డీకే శివకుమార్ జేబులు నింపడం కోసం తెలంగాణను తీసుకొని హోల్సేల్గా ఢిల్లీలో తాకట్టు పెడుతున్నారు తప్ప ఇప్పుడు ఇది కూడా సృష్టించడం అంటే 40,000 కోట్లు 30,000 కోట్ల సంపద మా దగ్గర బడ్జెట్ లేదు కాబట్టి దీన్ని తీసుకుపోయి వీళ్ళు అమ్ముకునే ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని అమ్ముకోవడం వల్ల ఏమవుతుందంటే ఆల్రెడీ హైదరాబాద్ అనేది ఒకటి డయాబెటిక్ సిటీగా మనం పిలుచుకుంటాం. అంతేకాకుండా ఆక్సిజన్కి ఒకటి ముఖ్యంగా ఏంటంటే పొల్యూటెడ్గా అయిపోయింది. ఇలాంటి టైంలో మనము చెట్లు పెంచాలి, మనము ఇంకోటి హరితహారం అని చెప్పి ఆ రోజు కేసీఆర్ గారు తీసుకొచ్చారు. అట్లాగే ఎఫారెస్టేషన్ చేయాలి. ఎఫారెస్టేషన్ చేయాల్సిన ప్లేస్లో డిఫారెస్టేషన్ చేస్తుంది కాంగ్రెస్ గవర్నమెంట్. ఉన్న చెట్లని వీటిని వన్యజీవులను నరికితే అక్కడ ఉన్నటువంటి మనం ఇప్పుడు నేచర్ ద్వారా వచ్చినటువంటి సంపదని డ్యామేజ్ చేసుకొని ఆర్టిఫిషియల్గా ఇంకో దగ్గర క్రియేట్ చేసుకోవడం అనేది అదొక చీప్ చిల్లర్ మెంటాలిటీ తనం. అంటే ఈ ఏడాదిన్నర పరిపాలన పట్ల ప్రజలు సంతృప్తిగా లేరని కోసం మొన్ననే సన్న బియ్యం కూడా పంపించేసిండ్రు. స్వయాన రేవంత్ రెడ్డి గారే ఆ వండిన అన్నాన్ని కూడా తినడం జరిగింది. చూద్దాం కదా, ఒక్కరోజు ముచ్చటనా లేదంటే కంటిన్యూగా ప్రాసెస్ కంటిన్యూ అవుతుందని. ఎందుకంటే రేవంత్ రెడ్డి మాటలకి ఎటువంటి ఇది లేదు. గ్యాస్ సిలిండర్లు అన్నాడు, అది ఎంతమంది వరకు చేరిందో అందరికీ తెలుసు. 200 యూనిట్ల కరెంటు ఫ్రీ అని చెప్పిండు. ఎక్కడెక్కడ పవర్ కట్లు అవుతున్నాయి, ఎన్ని కుటుంబాలు లబ్ధి పొందినాయి అనేది ఆల్రెడీ చూస్తున్నాం. అదే అటర్ ఫ్లాప్ షోనే అయింది. ఈరోజు 2,000 రూపాయలు 4,000 పెన్షన్ చేస్తామన్నాడు, అది ఇంతవరకు గాలే. 1,00,000 రూపాయలు 1,00,000 రూపాయలు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్తో పాటు తులం బంగారం ఇస్తామన్నాడు, అది గాడికి వదిలేసిండ్రు. సన్న బియ్యంది కూడా ఇది కంటిన్యూగా జరుగుతుందా లేదా, ఇది కూడా 3-4 రోజుల ముచ్చట అవుతుందా అనేది కొద్ది రోజులు వేచి చూస్తే కానీ తెలియదు. ఎందుకంటే ఇప్పటిదాకా వీళ్ళు ప్రదర్శించిన తీరు మోసపూరితమైనదే. అంటే 4 రోజులు ఇచ్చి బంద్ చేసేటువంటి దుకాణం ఇది. ఏదో ఇది నడుస్తుందని చెప్పి కానీ పూర్తిగా ఇది ప్రజల్లోకి చేరేదాకా నిరంతర ప్రక్రియ జరిగేదాకా కూడా వాళ్ళ మీద నమ్మకం పెట్టుకుంటుంది ఖచ్చితంగా. ఎందుకంటే మేము ఈ ఎలక్షన్ ఓడిపోయిన తర్వాత కూడా బీఆర్ఎస్ పార్టీ ముఖ్యంగా కార్యకర్తలు కానీ ప్రజల్లో కానీ ఒకటి, కేసీఆర్ గారు ఎక్కడున్నారు, కేసీఆర్ గారుని పాలన మళ్ళీ మాకు కావాలని చెప్పి అడుగడుగున ప్రజలు అడుగుతున్నటువంటి రోజులు చూస్తున్నాం. కేసీఆర్ గారు ఆ రోజే చెప్పింది, గుర్రం ఉంటే గాడిద ఉంటే గుర్రం విలువ తెలుస్తుందని. కాబట్టి ఈ రోజు ప్రజలందరూ కూడా ఎక్కడ పోయినారు కేసీఆర్ గారు, మళ్ళీ మాకు కేసీఆర్ గారి పరిపాలనే కావాలి మాకు అనేటువంటి నినాదం హైదరాబాద్ నుండి కూడా కార్నర్ బార్డర్ ఆదిలాబాద్ దాకా కూడా అదే నినాదం వినబడుతుంది.
కేసీఆర్ గారు ఆల్రెడీ ఇంకో విషయం ఏమని చెప్పారంటే ఒక సమయం ఇవ్వాలి. ప్రభుత్వాన్ని బడగొట్టేటువంటి ఒక చిల్లర రాజకీయాలకి ఎప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీ ముందుకు పోదు. ప్రజలచే ఎన్నుకోబడి ముందుకు పోతుంది కానీ ఎప్పుడు కూడా ప్రభుత్వాన్ని బడగొట్టాలనేటువంటి ఆలోచన వాళ్ళది కాదు. కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ నుండి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయింది కాబట్టి ఆయనకి ఖచ్చితంగా ఒక సమయం అనేది ఉండాలి. కాబట్టి అందుకే 6 నెలల దాకా కూడా 100 రోజులు, ఆ తర్వాత 6 నెలలు, ఇప్పటిదాకా కూడా ఆయనకు సమయం ఇచ్చి జరిగింది. ఇప్పుడు అన్యాయానికి తెలంగాణ రాష్ట్రం గురవుతుంది కాబట్టి ఖచ్చితంగా గలం ఎత్తాలి అనేటువంటి నినాదంతో ఇప్పుడు కేసీఆర్ గారు రాక అనేటువంటిది చాలా ముఖ్యమైనది. కాబట్టి ఈరోజు ప్రభుత్వంపై, ఈ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత ఏదైతే ఉందో దాన్ని చూపెట్టడం కోసం, అలాగే గులాబీ దండు ప్రశ్నిస్తుందని చెప్పడం కోసము ఆ రోజు ఊరు నుండి, మండలం నుండి, జిల్లా నుండి కూడా వరంగల్లో లక్షల సంఖ్యతో సభ పెట్టుకోవడానికి కేసీఆర్ గారు సన్నాహం.